హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ లో ది బాయ్స్ సీజన్ 4 నిన్నటితో ముగిసింది. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన కథ ఏంటి అంటే, హోమ్ ల్యాండర్ ని చంపడం కోసం కొత్త వైరస్ ని కనిపెట్టడానికి బుచ్చర్ తన బాయ్స్ గ్రూప్ తో కలిపి ప్రయత్నిస్తాడు. అది ఫలించిందా, హోమ్ ల్యాండర్ ని చంపగలిగాడా లేదా అన్నది సిరీస్ లో చూసి తీరాలి. ఎప్పటిలాగే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో డిఫరెంట్ క్యారెక్టర్లతో డిఫరెంట్ శక్తులతో ది బాయ్స్ లోని సూప్స్ అలరిస్తారు. 4th సీజన్ లో కూడా సూప్స్ కి డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. ఇందులో అవి చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఒకే మనిషిలోంచి 4-5 మనుషులు రావడం, చర్మాన్ని చక్కచక్క పరిగెడుతూ పీక్కుంటూ పోవడం, మనుషుల్ని పచ్చడి కింద బాధేయడం, మొత్తం పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతూ ఉంటాయి తలకాయలు. అటువంటి సీన్లు, అటువంటి శక్తులు ఈ సీజన్ లో కొత్తగా కనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఒక శక్తి వస్తుంది బాత్రూమ్ లో, అది నేను చెప్పలేను, మీరే చూసి తీరాలి. అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఈ సీజన్ లో ఎక్కువగా మనందరినీ ఆకట్టుకునే పాత్ర ఫైర్ క్రాకర్. మన తెలుగు హీరోయిన్ రాశి ఖన్నా లాగా బొద్దుగా ముద్దుగా ఉంటూ అక్కడక్కడ ఎక్స్పోజింగ్ చేస్తూ 1-2 రొమాంటిక్ సీన్లు కూడా చేసింది ఫైర్ క్రాకర్. ఈ సీజన్ లో స్టార్లైట్ ఫస్ట్ టైం న్యూడ్ గా కనిపిస్తుంది. అలాగే బుచ్చర్ చనిపోతాడు అని అందరూ బాధపడుతూ ఉంటారు ఈ సిరీస్ చూస్తున్నంతసేపు. కానీ క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ వస్తుంది. హోమ్ ల్యాండర్ కూడా తన కొడుక్కి ఎక్కడ దగ్గర అయిపోతాడో అని భయపడతారు సిరీస్ చూసేవాళ్ళు. విచిత్రంగా అతని కొడుకు కూడా శక్తులు వచ్చాయా లేదా అన్నది చూసి తెలుసుకోవాలి. బుచ్చర్ పాత్ర ఎప్పట్లాగానే అలరించింది. ఆ పాత్రని అద్భుతంగా పోషించాడు ఆ నటుడు. హోమ్ ల్యాండర్ అయితే ఎప్పట్లాగే సూపర్. ఫైర్ క్రాకర్ ఆఫ్రికన్ సూప్ కూడా ఆకట్టుకుంటుంది. స్టార్ లైట్ హ్యూయి తండ్రి మరణం, ఆ సీన్ కూడా చాలా హృదయంగా, చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. హ్యూయి తండ్రి హాస్పిటల్లో చనిపోయే సన్నివేశం అయితే వావ్ అనిపిస్తుంది విజువల్ ఎఫెక్ట్స్ లో. అక్కడక్కడ జుగుప్సాకరంగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్. ఫోటోగ్రఫీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ టాప్ నాచ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. విచ్చలవిడి శృంగార సన్నివేశాలు, ప్రైవేట్ పార్ట్లన్నీ తెర మీద చూపిస్తూ ఉంటారు. కొన్ని సీన్లు అయితే మరీ వికారం పుట్టిస్తాయి. ఉదాహరణకి ప్యాంట్ తీసి, డ్రాయర్ తీసి కేక్ మీద కూర్చొని లేచిన తర్వాత కేక్ ని తినడం, ఇటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి ఈ సిరీస్ లో. రక్తపాతం కూడా ఎక్కువే ఉంటుంది. చిన్నపిల్లలతో కలిసి ఈ సిరీస్ ని చూడకూడదు. ఏ ట్రైన్ పాత్ర కానీ, స్టార్ ఫిష్ పాత్ర కానీ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కొంత వైలెన్స్ తగ్గినా సరే అద్భుతంగా అనిపిస్తుంది ఈ సిరీస్. ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు, అదిరిపోతుంది తెలుగు డబ్బింగ్. చివర్లో మంచి ఎండింగ్ తో ముగించాడు. 4th సీజన్ తర్వాత 5th సీజన్ కూడా ఉందని హింట్ ఇచ్చాడు దర్శకుడు. డోంట్ మిస్ దిస్ సిరీస్. ముందు 3 సీజన్లు చూస్తే ఈ సీజన్ కూడా కంపల్సరీ చూడండి. అదిరిపోయింది సిరీస్. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.